హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? మీరు ఎప్పుడైనా దీన్ని చూసారా? ఎప్పుడైనా దీన్ని వాడారా? ఇదేంటో చెప్పగలరా? దీన్ని ఎందుకు వాడతాము? ఏంటి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? దీని ఉపయోగం ఏంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, షల్ వి స్టార్ట్? దీన్ని మనము కోణమానిని, డి స్కేల్ అంటాం. ఇంగ్లీష్లో ప్రొట్రాక్టర్ అంటాం. దీన్ని మనం ఎందుకు వాడతామంటే, మనము ఏవైనా రెండు రేఖాఖండాల ఖండన బిందువు వద్ద ఏర్పడిన కోణాన్ని గురించి తెలుసుకోవడానికి, ఆ కోణం ఎన్ని డిగ్రీలు ఉంది, ఎంత సైజు ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. మరియు ఏదైనా కోణము ఎన్ని డిగ్రీల కోణాన్ని చేస్తుంది అనేది తెలుసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాము. ముందు మనము ఏదైనా కోణం గీయాలి ఈ కోణమానిని ఉపయోగించి అంటే, చూడండి, ఈ కోణమానిని మీద ఇక్కడ ఒక ఇండికేటర్ లేదా కోణమానికి సెంటర్ పాయింట్ ఉంది. దీని నుంచి మనకి 0 డిగ్రీలు, 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు, 60 డిగ్రీలు, 70, 80 ఇలా మనకి ఎంతవరకు 180 వరకు డిగ్రీలు ఉన్నాయి. ఎందుకంటే ఇది హాఫ్ సర్కిల్ కోణమానిని, అర్ధవృత్త కోణమానిని కాబట్టి ఇక్కడ 180 డిగ్రీల వరకే ఈ స్కేల్ మీద, ఈ కోణమానిని మీద డిగ్రీలు ఉన్నాయి. రివర్స్ డైరెక్షన్లో కూడా, వ్యతిరేక దిశలో కూడా ఇక్కడ 180 వరకు డిగ్రీలు అనేవి ఉన్నాయి. మనము ఈ ముందు ఒక కోణం గీయాలంటే ఈ సెంటర్ పాయింట్ దగ్గర మనము ఒక మార్క్ చేసుకోవాలి, చుక్క పెట్టాలి. ఇక్కడ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి. ఫస్ట్ కింద రేఖని ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకున్న తర్వాత మనం ఎన్ని డిగ్రీల కోణం గీయాలి అనేది గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మనము 45 డిగ్రీల కోణం గీయాలనుకున్నాం అనుకోండి. చూడండి, 0, 10, 20, 30, 40, 50. మనకు గీయాల్సింది 45 కాబట్టి 40కి 50కి మధ్యలో, అంటే 40 తర్వాత 5 లైన్లు తీసుకోవాలి. 1, 2, 3, 4, 5 అంటే ఇది 5 లైన్లు ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము మొదట మనం ఏర్పరచుకున్న సెంటర్ పాయింట్ దగ్గర చుక్క నుంచి మనం గీసుకున్న ఈ చుక్క వరకు కలుపుకుంటే మనకి 2 రేఖలతో, 2 కిరణాలతో మనకి కోణం ఏర్పడింది. ఈ 2 కిరణాల మధ్యలో ఉన్న ఈ భాగమే కోణం అన్నమాట. ఇక్కడ కోణం ఎంత గీసాం మనము? 45 డిగ్రీల కోణం వచ్చింది. ఓకే, ఒకసారి క్లారిటీగా చూడండి. 45 డిగ్రీల కోణం అనేది మనకి ఏర్పడింది. నేను ఇప్పుడు 84 డిగ్రీల కోణాన్ని గీస్తున్నాను. చూడండి, ముందు నేను కోణమాని యొక్క సెంటర్ పాయింట్ దగ్గర చుక్క పెట్టుకున్నాను. అక్కడ నుంచి ఒక సరళ రేఖను గీశాను. తర్వాత ఇక్కడ నుంచి 84 అనుకున్నాం కదా. 84 అంటే 80 తర్వాత 4వ లైన్. 84 పాయింట్ దగ్గర చుక్క పెట్టుకున్నాను. డి కోణంతోనే ఆ చుక్కను ఈ కోణానికి కలుపుకున్నాను. ఇప్పుడు ఏర్పడిందే మనకి 84 డిగ్రీల కోణం. మరి ఇది 84 డిగ్రీల కోణం అవునా కాదా అనేది తెలుసుకోవడానికి మనకి ఇలా గీయమని కాకుండా మామూలుగానే కోణాలు ఉన్నప్పుడు, ఏమైనా రేఖాఖండాల ఖండన బిందువు ఉన్నప్పుడు అక్కడ ఎంత కోణం ఉంది అనేది తెలుసుకోవాలంటే మనము ఇక్కడ చూడండి, డి కోణంని, కోణమానిని ఇలా పెట్టాలి. ఇక్కడ మనకు వర్టెక్స్ దగ్గర, మధ్య బిందువు దగ్గర ఈ కోణమానిని యొక్క మధ్య బిందువు ఉండాలి. ఈ కింద ఉన్న రేఖ అనేది కోణమానిని యొక్క రేఖకి సమాంతరంగా ఉండాలి, ఆ రేఖ మీదే ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెకండ్ లైన్ ఎక్కడ ఉంది అని కొలుసుకుంటే 80 నుంచి 4వ లైన్ దగ్గర ఉంది, కరెక్ట్గా ఉంది. చూడండి, బ్రౌన్ కలర్ లైన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఉంది. అంటే ఈ కోణము 84 డిగ్రీల కోణము ఖచ్చితంగా ఉందని. ఇలా మనము కోణము గీయాలనుకుంటే గీయవచ్చు. ఏదైనా గీసి ఉన్న మూల మధ్యలో కోణం ఎంత ఉందని కనుక్కోవాలన్నా కానీ ఈ కోణమానినితో మనము కనుక్కోవచ్చు. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎక్సర్సైజ్లో ఎలా యూస్ చేయాలనేది ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్,
చూడండి, నేను 6th క్లాస్ గణితం టెక్స్ట్ బుక్ తీసుకున్నాను. దాంట్లో ఈ కోణమానిని మనకి ఎక్కడ ఉపయోగించాల్సిన అవసరం వచ్చిందో చూద్దామని ఎగ్జాంపుల్గా ఈ లెక్కను చూశాను. పేజ్ నెంబర్ 68లో 6th క్లాస్ కోణాలు చాప్టర్లోంచి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ప్రయత్నించండి లెక్క ఏమిచ్చాడో ఒకసారి చూడండి. కింది వానిలో ఏది పెద్ద కోణం అవుతుందో ఊహించండి, మీ స్నేహితులతో చర్చించండి, కోణమానిని ఉపయోగించి ఫలితాన్ని సరిచూడండి. అంటే ఇచ్చిన ఈ 2 కోణాలలో ఏ కోణం పెద్దది అని అడుగుతున్నాడు. కోణం 1 పెద్దదా, కోణం 2 పెద్దదా? మనకు ఎలా తెలుస్తుంది? చూడగానే తెలియదు. ఇది దూరంగా పెద్దగా ఉంది కాబట్టి ఇది పెద్దది అనుకుంటున్నాము, ఇది చిన్నగా దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి చిన్నగా అనుకుంటున్నాం. కానీ కరెక్ట్గా తెలియాలంటే మనం ఏం చేయాలి? కోణమానినితోని కొలిసి చూడాలి. ఊహించడం వల్ల ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉందని చెప్పగలుగుతున్నాం, కానీ కొలిస్తే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, డీకోణం పెట్టి కొలుస్తున్నాము. డీకోణం ఎక్కడ ఉండాలి? ఈ మధ్య బిందువుకి డీకోణం మధ్య బిందువు టచ్ అయి ఉండాలి. కింద ఉన్న రేఖకి డీకోణం రేఖ 0 డిగ్రీల రేఖ కలిసిపోయి ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది? రెండవ రేఖ ఎక్కడ ఉంది? కరెక్ట్గా 30 డిగ్రీల దగ్గర ఉంది కదా. అంటే ఈ మొదటి కోణము 30 డిగ్రీల కోణం. మరి రెండవ కోణం ఎంతనో చూద్దాం. కోణం మనకి ఇచ్చిన కోణం యొక్క మధ్య బిందువు డీకోణం యొక్క మధ్య బిందువుకి ఈ కింద లైను డీకోణం యొక్క 0 డిగ్రీల లైన్కి టచ్ అయి ఉండాలి, కలవాలి. పెట్టాం కదా. ఇప్పుడు ఈ రెండవ లైన్ ఎక్కడుంది? ఇది కూడా 30 డిగ్రీల దగ్గరే ఉంది. అంటే రెండవ కోణం కూడా 30 డిగ్రీలే. మనం ఊహించి చెప్పాలంటే ఈ 2 కోణాలు ఇది చిన్నది ఇది పెద్దది అయి ఉండొచ్చు అని చెప్తాం, కానీ చూడండి ఈ 2 కోణాలు 30 డిగ్రీలే ఉన్నాయి. అంటే కోణం 1 కోణం 2 రెండిట్లో ఏది పెద్ద కోణం అంటే మనం చెప్పలేము, 2 సమానంగానే ఉన్నాయి. 2 కోణాలు సమానం అంటే కోణం 1 ఈజ్ ఈక్వల్ టు కోణం 2 అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి మన గణిత శాస్త్రంలోని లెక్కలు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అండర్స్టాండ్ స్టూడెంట్స్?